కార్తీక్ బాబు ఎంతైనా మగాడ్రా బుజ్జి. ఖచ్చితంగా కార్తీక్ బాబు వచ్చి దీపాదారిలో వెళ్తేనే సమస్యకు పరిష్కారం వస్తుందనేసి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, అలాగే ప్రోమో చూసిన తర్వాత మనకైతే అర్థమైంది. నేను 3 రోజుల నుంచి బుధవారం బెయిల్ వస్తుందని చెప్పాను. నిన్న ఎపిసోడ్లో చెప్పాను, నిన్న అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతుందని చెప్పాను, శౌర్య ఎక్కడికో వెళ్ళబోతుందని చెప్పాను. అన్నిటికీ సమాధానం అయితే ఈరోజు ఎపిసోడ్లో అయితే మీరు చూశారు. ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అలాగే దీప అయితే బెయిల్ వచ్చింది కదా, అస్సలు బిందాస్గా ఉందబ్బా. నిజం చెప్తాను, కార్తీక దీపం 1లో వచ్చి మనం కార్తీక దీప గెలవాలనేసి కలవాలనేసి ఎన్నిసార్లు పూజలు చేసింటాము. ఇప్పుడు దీప బెయిల్ నుంచి బయటికి రావాలనేసి అన్ని పూజలు అయితే చేశారు ఖచ్చితంగా ఆడియన్స్. ఎందుకంటే దీప జైలు నుంచి బయటకు వస్తేనే కదా గౌతమ్ అంతు చూసేదానికి, జోష్న అంతు చూసేదానికి, శివనారాయణ గారు అంతు చూసేదానికి, శ్రీధర్ గారు అంతు చూసేదానికి, వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాలంటే దీప బయటికి రావాలి. దీప బయటకు వచ్చిన తర్వాత దీప విశ్వరూపం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చాలా వస్తాయంటే కార్తీక్ దీపం సంబంధించి. ఇప్పుడు మనం ఈరోజు ఎపిసోడ్లో కలిపినామంటే కార్తీక్ బాబు వచ్చి డైరెక్ట్గా ఒకే ఒక మాట కూడా మాట్లాడకుండా ఫట్ అని 2 ఇచ్చాడు. గౌతమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అదే విధంగా పోవాలి. ఎందుకంటే ఇప్పుడు పాముని కర్రతోనే కొట్టాలి, అది చేత్తో కొడితే పోదు, మన వాళ్ళని కాటేస్తుంది. అందుకని కర్రతో కొట్టినాం అనుకోండి ఎగురుతుంది, ఎగిరినా మళ్ళీ ఇంకోటి పడింది అనుకోండి పడిసి వస్తుంది. ఆ విధంగా ఉంటుంది కార్తీక్కి బాబు షార్ట్ కానీ వస్తే ఆ విధంగా ఉంటుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్లో అనిపించింది ఈరోజు. శౌర్య అయితే రాసిన లెటర్ అయితే వాళ్ళ అమ్మ చదువుతా అంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అక్కడ అనసూయ గారికి అయితే చెప్పే మాటలు, అత్తయ్య మీరు శౌర్యాన్ని ఎప్పటికీ వదలడ్డాన్ని, కాంచనా గారికి ఎప్పుడు మీరు తోడుకోవడం అక్కగానే ఉండాలి, అలాగే కార్తీక్ బాబుని మీరు నలుగురు కలిసే ఉండాలి, నేను వస్తానో రానో తెలియదు అనేసి దీప బాధపడతా చెప్పిన మాటలు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది సెంటిమెంటు. కానీ మనకైతే బెయిల్ వచ్చిందని బుధవారం ప్రోమోది మనకు రేపే వేశారంటే, ఈరోజు వేశారంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. జోష్నాకి దగ్గరలోనే ఉంది సెంట్రల్ జైలుకి పోయేదానికి, లేకపోతే తిహార్ జైలుకి పోయేదానికి. అన్ని తప్పులు చేసావు జోష్న, నువ్వు ఒక తప్పు కాదు. శివనారాయణ గారు మీ మనవరాలని మీరు ఎన్ని మాట్లాడుతూ ఉంటారంటే, మీ మనవరాలని తెలిసిన తర్వాత మీరు దీపాన్ని ఇంతలా దేశిస్తూ ఉంటారు కదా, మీ మనవరాలు కాదు అని తెలిసిన తర్వాత మీరు పారిజాతం గారిని, జోష్నాని ఎలా చూస్తారనేది మేము ఒక్కసారి ఎపిసోడ్లో చూపిస్తే బాగుంటుంది అనేసి మా కైండ్లీ రిక్వెస్ట్. డైరెక్టర్ గారు ప్లీజ్ ఒక్కసారి చూపిండి, ఎందుకంటే మేమంతా చాలా సంతోషపడతాం. కనీసం 2 సెకండ్లను చూపించండి. శివనారాయణ గారు, జోష్న గారిని, పారిజాతం గారిని ఏం చేస్తారనేసి ఖచ్చితంగా మీరైతే చూపించండి. నిజంగా లిటరల్లీ ఈరోజు ఎపిసోడ్, రేపు ఎపిసోడ్, మొన్నటి ఎపిసోడ్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉండిపోతుంది. ఎలా తెచ్చాడు, ఏం ప్రూఫ్స్ అనేసి రేపు మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.